ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. నీ జీవితంలో ఏనాడు కూడా శత్రువు వైపు నువ్వు చూడొద్దు. శత్రువు వైపు నువ్వు చూస్తే భయం నీ జీవితంలో ప్రారంభించబడుతుంది. నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు కాబట్టి శత్రువు కంటే గొప్పవాడైన నీ దేవుని వైపు నువ్వు చూడు. అప్పుడు నీ జీవితంలో ఆనందము, సంతోషం కలుగుతుంది. రెండవది, సమస్య వైపు ఏనాడు చూడొద్దు. నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. సమస్య వైపు నువ్వు చూస్తే వేదన నీ జీవితంలో ప్రారంభించబడుతుంది, దుఃఖము నీ జీవితంలో ప్రారంభించబడుతుంది. సమస్య వైపు నువ్వు చూసిన ప్రతిసారి కూడా నీ జీవితంలో కన్నీరు, భయంకరమైన కన్నీరు నీ జీవితంలో ప్రారంభించబడుతుంది. అయితే నువ్వు సమస్య వైపు చూడొద్దు, సమస్య కంటే గొప్పవాడైన యేసై వైపు నువ్వు చూచుదువుగాక. ఆమేన్. సమస్యను తీర్చగలిగిన దేవుని వైపు నువ్వు చూడు. సమస్యలలో కూడా నీకు ఆనందాన్ని కలుగచేసే యేసై వైపు నిరీక్షణతో నువ్వు చూడగలిగితే, నీ నిరీక్షణను గమనించిన దేవుడే సమస్యలలో నీకు ఆనందాన్ని కలుగచేస్తాడు. అవమానించే వారి వైపు నువ్వు చూడొద్దు, అవమానాన్ని పోగొట్టే దేవుని వైపు నువ్వు చూడు. కన్నీరు పాలు చేసే వారి వైపు నువ్వు చూడొద్దు, కన్నీరు తుడవగలిగిన దేవుని వైపు నువ్వు చూడు. బాధపరిచే వారి వైపు నువ్వు చూడొద్దు, బాధలను కూడా ఆనందంగా మార్చే దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీ జీవితంలో ఆనందము, సంతోషము, కృప విస్తరించబట్టం ప్రారంభిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందును బట్టి నిత్యము క్రీస్తు వైపే చూడు. యేసై వైపే నీ ఫోకస్ ఉండాలి. యేసై వైపే నువ్వు ఆధారపడాలి. దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు, ఆయన వైపు నువ్వు చూసినప్పుడు నలుదిక్కుల నుండి దేవుడు నీకు సమాధానము, నెమ్మది కలుగచేయునుగాక.